సాహితీ ఛానల్ అండ్ ప్రస్తుతం ఈ రోజు మనం ఎక్కడున్నాము అంటే ఉత్తరప్రదేశ్లోని అలపి అమ్మవారి ఆమె మాధవేశ్వరి అమ్మవారు అనమాట. ఇది ఒక శక్తిపీఠం, ఇది కూడా 14వ శక్తిపీఠం అనమాట. అంటే మన పురాణాల ప్రకారం ఏంటి అంటే అమ్మవారు ఎప్పుడైతే అంటే దక్షుడు అదేవిధంగా అమ్మవారికి అదేవిధంగా శివుడికి మధ్య జరిగిన గొడవలో అమ్మవారు శివుడికి జరిగిన ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేక డైరెక్ట్గా మంటల్లో దూకుతుందనమాట. సో ఆ సమయంలో అమ్మవారు అలా ఆమె యొక్క శరీరాన్ని కాల్చుకున్న విధానానికి కూడా శివుడు భరించలేనంత బాధని మింగుకొని ఆమెను ఇలా ఎత్తుకొని పరిగెత్తుకుంటూ లోకాలు తిరుగుతున్న సమయంలో విష్ణుదేవుడు ఆ యొక్క సందర్భాన్ని చీల్చడం కోసం ఆయన యొక్క సుదర్శన చక్రంతో ఆ యొక్క బాడీని ముక్కలుగా చేశాడని, అవి అక్కడక్కడ 18 అంటే కొన్ని చోట్ల కొన్ని శక్తిపీఠాలు ఉన్నాయన్నది కూడా ఉంది. కాబట్టి సో మనకు తెలిసినంత వరకు 18 శక్తిపీఠాలు ఉన్నాయని, అందులో చివరిది ఇక్కడ పడింది అని దీన్నే అలపి అమ్మవారు అంటారు. అండ్ సో ఇక్కడ చూస్తున్నాం కదా టెంపుల్ ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఎక్కడైనా మనం శక్తిపీఠాలకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొన్ని రూపాలు, సాధారణంగా దేవాలయంలో ఏ దేవుడైనా కొన్ని రూపాలను కలిగి ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క రూపం అనేది ఒక డోలీ ఆకారంలో ఉంటుంది. అంటే మనం పెళ్ళిలో ఉపయోగిస్తాం కదా డోలీ, చెక్క రూపంలో ఉన్న డోలీ రూపంలో ఉంటుందన్నమాట ఇక్కడ అమ్మవారు. అండ్ ఇంకొక కథనం ఏంటి అంటే, ఈ ఊరికి సంబంధించిన కొంతమంది వాళ్ళ పెళ్ళైన వధువరులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు బందిపోట్లు కొంతమంది ఆ పెళ్ళికి సంబంధించిన వస్తువులు కావచ్చు, దొంగతనం కావచ్చు, అలా దొంగిలించుకొని వెళ్ళిపోయేవారట. సో అలా దొంగిలించుకొని వెళ్ళిపోయే సమయంలో అలపి అంటే అదృశ్యం అని అర్థం. సో అదృశ్యం అయిపోయిన అమ్మవారినే అలపి అమ్మవారు అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి అదృశ్యం అన్న ఆ స్పెల్లింగ్ ఎందుకు వచ్చింది అంటే, అలపి అమ్మవారు ఆ యొక్క దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ధ్వంసం చేసేసి సడన్గా ఒక పెళ్లి కూతురు రూపంలో అక్కడికి వెళ్ళి, ఎవరైతే అక్కడ అంటే దుండగులు అని చెప్పాను కదా, సో వాళ్ళందరినీ ఆమె ఒకేసారి నాశనం చేసేసి వెంటనే అదృశ్యం అయిపోయిందంట. అందుకని అలపి అమ్మవారిని వస్తుంది. ఒకసారి టెంపుల్ చూద్దాం, విజువల్ ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు అంటే కెమెరా ఎలో లేదు, ఎక్కడికైనా దేవాలయాలకు సంబంధించి ప్రస్తుతం కెమెరా ఎలో ఉండదు. కాబట్టి సో అక్కడ బయట చూపిస్తున్నారు. సో ఆ ఫ్రేమ్ మాత్రం మీకైతే తప్పకుండా నేను చూపించగలను. సో ఆ ఫ్రేమ్లో మీకు క్లోజ్ తీసుకుంటే శక్తిపీఠ అని చెప్పి రాసుంది. అండ్ ఒక అంటే పైన విగ్రహం శివుడి విగ్రహం లాగా కనిపిస్తుంది, కానీ అది డోలి అనమాట, చెక్కతో చేయబడింది. సో దాన్ని మాత్రం నేను చూపించగలను. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి ప్రతిరోజు వస్తూ ఉంటారు, ఎందుకంటే తమని కాపాడడానికి ఇక్కడ వెలసిన అమ్మవారిగా గుర్తిస్తున్నారు. కాబట్టి అలపి అమ్మవారు ఆమె మాధవేశ్వరి అమ్మవారిగా పిలుచుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా అమ్మవారు ప్రతిరోజు ఇక్కడ భక్తులు అంటే కుప్పలు తప్పులుగా వస్తూనే ఉంటారు. ఎందుకంటే అమ్మవారి శక్తిపీఠం అంటే శివుడికి సమానం, కాబట్టి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆమె దీవెనలు లేకుండా శివుడు కూడా కొన్నిసార్లు అంటే కొంచెం అమ్మవారికి తెలియకోకుండా ఏ పనిని చెయ్యదు అనేది కూడా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అమ్మవారికి చెబితే అది ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి అందరి యొక్క భక్తి భావం కూడా. సో ఈ విధంగా శక్తిపీఠానికైతే వచ్చాము ఈరోజు మీకు చూపించడానికి. అండ్ వెనక చూసుకుంటే కొంచెం పుట్ట విధంగా కూడా ఉందన్నమాట. సో అక్కడ కొంతమంది దారాలు థ్రెడ్లు కట్టడం జరుగుతుంది. అండ్ ఇది ఇక్కడ పడ్డం ఒక శక్తిపీఠంగా కొలవడం అనేది ఒక అదృశ్యమైన విషయం. అంటే అమ్మవారి యొక్క రూపాలు అక్కడక్కడ పడిపోవడం ద్వారా శక్తిపీఠాలు వెలిసాయి అన్నది పక్కన పెడితే, ప్రజలను కాపాడడానికి అమ్మవారు ఇక్కడ వెలసారు. ఆమెను చూడటానికి ప్రతిరోజు ఇక్కడికి భక్తులు వచ్చి కొలవడం అదొక అద్భుతమైన విషయం. అండ్ చాలామంది కూడా అంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే సో ఇక్కడ పూజలు చేస్తారు కావచ్చు, మండపం ఉంది, ధూపం కూడా వెలిగించారు. సో పక్కన ఇక్కడ థ్రెడ్స్ కట్టారు. ఇది చెట్టు
ఇక్కడ అమ్మవారికి ముడుపుల్లాగా దారాలను కడుతున్నారు. సో ముడుపు చెల్లించుకొని ఆ దారాలను ఇక్కడ కట్టి వెళ్తున్నారనమాట. చుట్టూ ఉంది ముడుపులు కడుతున్నారు. అండ్ ఇక్కడ ఒక దంపతులు కూడా కడుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఎవరు అయినా సరే అమ్మవారి దగ్గర ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా చెప్పుకుంటే తీరుతుంది, నెరవేరుతుంది అన్న ఆశ ఆకాంక్ష మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇక్కడి అమ్మవారి యొక్క శక్తి ఎంత పెద్దది అంటే ఊరి ప్రజలను కాపాడడానికి అమ్మవారే ఇక్కడ వెలిసింది అని ఒక మాట, అమ్మవారి శక్తిపీఠం ఒకటి కూడా ఇక్కడ ఉంది అని చెప్పి ఒక మాట అయితే ఉంది. కానీ ఇక్కడికి వస్తున్న భక్తుల రద్దీ చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. అందరూ తరలి వస్తున్నారు. కనిపిస్తుంది కదా మీకు ఎంతమంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు అనేది కూడా. సో అమ్మవారి శక్తిపీఠం ఇది కూడా ఒకటి. ఇది 14వ శక్తిపీఠం అనమాట. 18 శక్తిపీఠాల్లో ఈరోజు మీకు 14వ శక్తిపీఠం చూపిస్తున్నాం.